హాయ్ ఫ్రెండ్స్, మరొక పిండి వంటలతో మీ హేమంత్ మీ ముందుకు వచ్చారు. అయితే ఈ వీడియో కూడా ఇవి స్పైసీ అంటే చాలామంది స్వీట్స్ తింటే దగ్గొస్తుందని చెప్పి చిన్నపిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ చాలా పెద్దవాళ్ళు అయినా సరే స్వీట్స్ కాకుండా ఒక స్పైసీగా ట్రై చేద్దాం. అలాంటి ఫుడ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అవి కూడా బయట మనం మామూలుగా పర్చేస్ చేస్తే అవి వాటిని తిన్నంటే మనకి కొద్దిగా ఆయిల్ అనేవి ఏ ఆయిల్ వాడుతారో తెలియదు. అవి తిన్న తర్వాత సమ్ అన్‌ఈజీగా ఉండడం, ఏదో హెల్తీగా లేకుండా మనం అనవసరంగా తినేసామన్న ఫీలింగ్ అనేది కలుగుతుంది బయట ఎక్కడైనా షాప్స్‌లో తీసుకున్నప్పుడు, చిన్న చిన్న వాటిల్లో తీసుకున్నప్పుడు. సో, వాటిలో కూడా స్పైసీలో మనకి మంచి క్వాలిటీ కావాలి అనుకుంటే నేను ఇక స్వీట్ ఇండియాలో నేను తీసుకున్నానండి. ఇది అమౌంట్ బయట వాటికంటే ఒక రూ. 20, ఒక రూ. 10 జస్ట్ ఎక్స్‌ట్రా ఉంటుంది అంతే. బెస్ట్ బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ టేస్ట్ కూడా ఉంటుంది. స్పైసీ ఎవరైనా లైక్ చేసినట్లయితే ఇలాంటిగా మనకి స్వీట్ కాకుండా స్పైసీగా మంచి టేస్టీగా ఫుడ్ తీసుకోవాలంటే నేను తీసుకోవచ్చు. నేను ఫస్ట్ కారం బూందండి, అది చాలా టేస్టీగా ఉంటుంది. వీటిలో ఏంటంటే ఆయిల్, నార్మల్ ఆయిల్ కాకుండా మంచి క్వాలిటీ ఉన్న ఆయిల్ ప్లస్ ఘీ అనేది కూడా యూజ్ చేస్తుంటారు ఇవన్నీ కూడా కుకింగ్‌లో. బూందీ ఒకటి. నెక్స్ట్ ఈ ఐటెమ్ మురుకులు అంటారు చూసారా? ఒక డిఫరెంట్ నేమ్ తెలీదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఈ ఐటెమ్ మీద డిఫరెంట్ స్పెషల్ డిష్ అనేది. మనకి మొత్తం అన్ని స్టేట్స్‌లో రాజస్థాన్, జైపూర్ ఇలాంటి అన్నిట్లో వేటి డిఫరెంట్ స్టేట్స్‌లో మనకు దొరికే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ కూడా మనకి ఇందులో దొరుకుతుంది. బెస్ట్ టేస్ట్ ఫుడ్స్. అమౌంట్ ఎక్కువ ఉండదు. 80, 90 మాత్రం ఉంటుంది. ఇవి మనం బయట దొరకవు. బయట దొరికినా సరే ఎలాంటి ఆయిల్స్‌తో యూజ్ చేస్తారు, ఎన్ని రోజులు స్టాక్ ఉంటదనేది తెలీదు. ఇక్కడ జస్ట్ స్టాక్ అనేది ఫ్రెష్‌గా వస్తుంటది. ఒక 10 డేస్ లేదా 1 వీక్‌లో అయిపోతూ ఉంటది. మనం రెడీ చేసిన 2, 3 డేస్‌లో మనం ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం. చూడండి ఈ పాపడ్ అనేది ఎలా ఉంది. లంబా పాపడ్ అట, డిఫరెంట్ టేస్ట్. నెక్స్ట్ కారం పూస అనేది చాలామందికి కారం పూస అనేది ఇష్టం అంటూ ఉంటుంది. బట్ అనేది నాది చిన్న కారం పూస నాకు చాలా ఇష్టం అండి. చిన్న కారం పూస చూసారా అంత టేస్టీగా ఉందో. చాలా క్రిస్పీగా ఉంటుంది. మనం పానీపూరి వీటి మీద జనరల్‌గా చిన్న క్రిస్పీగా కొద్దిగా వేస్తేనే చాలా టేస్టీగా తింటాం. ఈ చిన్న కారం పూస కూడా చాలా క్రిస్పీగా వెరీ టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో ట్రై చేయండి. ఇక్కడ వీళ్ళు చేసే ఐటమ్స్‌లో ఘీ అనేది ఎక్కువ యూజ్ చేస్తారండి స్వీట్ ఇండియా. సో, అందువల్ల నాకు తిన్న ఫుడ్‌లో హెల్తీగా ఉంటది. ప్లస్ మనకు టేస్టీగా ఉంటది. అందువల్ల నేను ఇక్కడ ప్రిఫర్ చేస్తాను. చూడండి, జస్ట్ నాకు నచ్చిన ఈ స్పైసీ ఐటమ్స్ ఇలాగ 4, 5 ఐటమ్స్ ఇలా కొంటూ టేస్ట్ చేస్తుంటానండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతది. హెల్తీగా తినాలి, మంచి ఫుడ్ తినాలి. ఘీ ఉన్న ఐటమ్స్, ఫ్రెష్‌గా ఉన్న అప్పుడే రెడీ చేసిన ఐటమ్స్ తినాలి అనుకుంటే నేను జస్ట్ ఒకే షాపు చూస్ చేసుకుంటాను, స్వీట్ ఇండియా. బయట నేను తీసుకోవడం మానేసాను ఆల్రెడీ. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ. బాయ్.